ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం నెల దాటినా కొనసాగుతూనే ఉంది. ఇరాన్లోని కీలక నగరమైన ఇస్ఫహాన్లో సంభవించిన భారీ విస్ఫోటనాలు ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేశాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక వీడియో ఇప్పుడు అంతర్జాతీయంగా సంచలనం సృష్టిస్తోంది. ఇస్ఫహాన్ నగరంపై వరుస పేలుళ్లు సంభవిస్తుంటే ఆకాశమంతా నారింజ రంగులోకి మారిపోయి భీతావహ దృశ్యాలు కనిపిస్తున్నాయి. 23 లక్షల జనాభా ఉన్న ఇస్ఫహాన్ ఇరాన్కు అత్యంత వ్యూహాత్మకమైన నగరం. ఇక్కడ బాదర్ మిలిటరీ ఎయిర్ బేస్ ఉంది. ఈ దాడుల్లో అమెరికా దళాలు అత్యంత శక్తివంతమైన బంకర్ బస్టర్ బాంబులను ఉపయోగించినట్లు తెలుస్తోంది. ఇస్ఫహాన్లోని ఒక ప్రధాన ఆయుధ డిపోను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగాయి. భూమి లోపల లోతుగా ఉన్న లక్ష్యాలను కూడా ఛేదించగల ఈ బాంబుల దాడితో భారీ స్థాయిలో పేలుళ్లు సంభవించాయి. దీనివల్ల కిలోమీటర్ల మేర ప్రకంపనలు వచ్చాయి. యుద్ధం 2వ నెలలోకి ప్రవేశించిన వేళ ఈ దేశాల మధ్య ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరాయి. ఇస్ఫహాన్ నగరాన్ని లక్ష్యంగా చేసుకోవడం వెనుక బలమైన కారణాలు ఉన్నాయి. ఇరాన్ తన వద్ద ఉన్న సుమారు 540 కిలోల అత్యంత శుద్ధి చేసిన యురేనియం నిల్వలను ఇక్కడి భూగర్భ కేంద్రాలకు తరలించిందని సమాచారం. ఇరాన్ అణుసామర్థ్యాన్ని దెబ్బతీయడమే లక్ష్యంగా ట్రంప్ ప్రభుత్వం ముందుకు సాగుతోంది. యుద్ధాన్ని ముగించే ఒప్పందం కుదరకపోతే ఇరాన్ శక్తి వనరులను, అణు కేంద్రాలను నామరూపాలు లేకుండా చేస్తానని ట్రంప్ ఇచ్చిన హెచ్చరికలు ఇప్పుడు నిజమవుతున్నట్లు కనిపిస్తున్నాయి. ఈ దాడులకు ముందే డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్ ఒప్పందానికి రాకపోతే ఆ దేశ ఇంధన వనరులు, వాటర్ ప్లాంట్లు, కీలక మౌలిక సదుపాయాలను ధ్వంసం చేస్తామని ప్రకటించారు. ముఖ్యంగా హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరిచేలా ఒత్తిడి తీసుకురావడమే అమెరికా ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. ఇప్పటికే కీలక ప్రాంతాలను నాశనం చేశామని ట్రంప్ చెబుతున్నా ఇరాన్ అణు తయారీకి చేరువలో ఉందనే భయం అమెరికాను వెన్నాడుతోంది. ఒకవేళ చర్చలు విఫలమైతే ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వంటి ఇంధన క్షేత్రాలను నేలమట్టం చేసేందుకు కూడా అమెరికా వెనకాడబోదని ఈ తాజా దాడుల ద్వారా స్పష్టం చేస్తోంది. అయితే ఈ దాడుల్లో కీలకంగా మారిన బంకర్ బస్టర్ బాంబులు మామూలు బాంబుల కంటే భిన్నమైనవి. వీటి పైభాగం అత్యంత దృఢమైన ఉక్కుతో తయారవుతుంది. ఇవి భూమి పొరలను, కాంక్రీట్ గోడలను చీల్చుకుంటూ లోపలికి చొచ్చుకుపోతాయి. ఆ తర్వాతే పేలుతాయి. అంటే లక్ష్యం ఎంత లోతులో ఉన్నా ఇవి వదిలిపెట్టవు. 2వ ప్రపంచ యుద్ధ కాలం నుండే ఇవి ఉన్న ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్ వంటి దేశాల్లోని కొండ గుహల్లో ఉన్న కమాండ్ సెంటర్లను ధ్వంసం చేయడానికి అమెరికా వీటిని అత్యంత ఆధునికంగా తీర్చిదిద్దింది. అలాంటి ఆయుధాలను ఇరాన్పై ప్రయోగించడంతో ఇప్పుడు పరిస్థితి మరింత తీవ్రంగా మారింది.